ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. అఘోరీకిని అమ్మాయికిని ఎంతమంది వెళ్ళినా కూడా ఆ పిల్ల అయితే మాట వినలేదు. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే ఈ అఘోరి చేతబడి చేసి ఆ అమ్మాయి మనసు మార్చి పెళ్లి చేసేసుకున్నాడు. ఒరే దుర్మార్గుడా అఘోరి, నిన్నే తిడుతున్నాను. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు చీర కట్టుకొని ఇంకొక ఆడపిల్లని తాళి కడుతున్నావంటే అసలు నువ్వు ఏ జాతికి చెందినోడురా అసలు? సనాతన ధర్మం అంటావు, ఏ హిందూ ధర్మం అంటావు, అసలు నువ్వు చేస్తుంది నీకైనా అర్థమవుతుందా? 16 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కడుపు కోత మిగిల్చావు. నిన్ను పెళ్లి చేసుకుని ఆ పిల్ల కనీసం పిల్లల్ని కరగలదా? నువ్వు అసలు మగాడివా ఆడదానివా? ఏం చేసావు? సనాతన ధర్మం అంటున్నావు కదా, అసలు హిందూ ధర్మం గురించి ఏం చేసావు నువ్వు అసలు? అసలు నువ్వు ఒక ఆడపిల్లని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఆ ఆడపిల్లని ఏం చేద్దామని కనీసం నీ తల్లిదండ్రులను వదిలేసావు. నీ తల్లిదండ్రులు చూస్తే వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారో, తినడానికి తిండి లేక, ఇల్లు లేక, పాపం మీ అమ్మ సగం సగం బట్టలు వేసుకొని ఉంది కొన్ని వీడియోస్లో చూస్తుంటే. ఆ పిల్ల ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్ల మనసు మార్చేసి పెళ్లి చేసుకున్నావు. నీ పెళ్ళికి వచ్చిన పెద్ద మనుషుల్ని చెప్పుతో కొట్టాలి. నీ చుట్టుపక్కలుండి చప్పట్లు కొట్టి నీకు ఆ పిల్లకి కలిపి పెళ్లి చేస్తున్న వాళ్ళని మామూలు కాదు, జైల్లో పెట్టాలి అసలు. మీరు అసలు పిచ్చోళ్ళ మంచోళ్ళారా? మీరు అసలు దేశానికి ఏం ఉద్ధరిద్దామని అసలు ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసేసారు. పోతే పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నీతో పాటు రోడ్లంపడి తిరగడమే, కారులో కూర్చొని అఘోరి అనుకుని. జనాలందరూ వీడి కారు ఎక్కడ కనపడితే అక్కడ ఆపేసి వీడికి దండాలు పెట్టి వీడితో బొట్లు పెట్టించుకుంటున్నారు. మీరు మారరా? మీరు మారలేనంత వరకు కూడా కొన్ని మతాల వాళ్ళు కొంతమంది మనల్ని ఎలాగ అవమానిస్తున్నారంటే అలా అవమానిస్తున్నారు. మీలాంటి మూర్ఖులు ఉండటం వల్లే, ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మూర్ఖులు ఉండటం వల్లే బయట ఇంత మంచి బ్యాడ్ విల్ తెచ్చుకుంటున్నారు.